గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం సచ్చే మిత్ర లెసన్ హిందీలో నేర్చుకుందాం. ఈ పాఠం ప్రకారం ఒక జింక, ఒక తాబేలు, ఒక కాకి, ఒక ఎలుక స్నేహితులుగా ఉండి వాళ్ళ ప్రాణాలని వేటగాడి బారి నుంచి ఎలా రక్షించుకున్నాయో ఈ లెసన్లో తెలుస్తుంది. ఈ పాఠ్య సారాంశం ప్రకారం సచ్చే మిత్ర అంటే మనకి నిజమైన స్నేహితులు అవసరపడినప్పుడు ఎలా సహాయపడతారో ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందాం. पाठ प्रवेश। ज़रूरत पड़ने पर जो मदद करे वही सच्चा मित्र होता है। మనకి అవసరమైనప్పుడు ఎవరైతే మనకి సహాయం చేస్తారో, సహాయం చేస్తారో, మనకు మద్దతు చేస్తారో వహీ సచ్చా మిత్ర హోతా హై, వాళ్ళే మనకి అసలైన స్నేహితులు అవుతారు. किसी घने जंगल में एक तालाब था. ఒక కిసి ఘనే దట్టమైన జంగల్ అడవిలో ఒక చెరువు, తాలాబ్ చెరువు ఉండేది. తాలాబ్ మే ఏక్ కచువా రహతా థా, ఆ చెరువులో ఒక తాబేలు నివసిస్తూ ఉండేది. तालाब के किनारे पेड़ पर एक कौवा रहता था. तालाब के చెరువుకి పక్కన కినారే పేడ్ పర్ ఏక్ కవ్వా రహతా థా, ఒక చెట్టు మీద కాకి నివసిస్తూ ఉండేది. ఉసి పేడ్ కే నీచే ఏక్ చూహే కా బిల్ థా, అదే చెట్టు కింద అదే చెట్టు కింద ఏక్ చూహే ఎలుక యొక్క బిల్ హోల్ ఉంది. పాస్ హీ జాడీ మే ఏక్ హిరణ్ రహతా థా, దానికి చెట్టుకు దగ్గరలోనే పొదలున్నాయి. జాడీ పొదలు, బుషెస్ ఇంగ్లీష్లో. జాడీ మే ఏక్ హిరణ్ రహతా థా, ఆ పొదల్లో ఒక జింక కూడా నివసిస్తూ ఉండేది. చారో పక్కే మిత్రతే, వాళ్ళ నలుగురు కూడా మంచి స్నేహితులు. హర్ షామ్ కో వే తాలాబ్ కే కినారే మిల్తే థే, వాళ్ళు రోజు ఆ నలుగురు స్నేహితులు సాయంత్రం చెరువు దగ్గర కలుసుకుంటూ ఉండేవారు. ఆపస్ మే బాతేం కర్తే ఔర్ ఖూబ్ ఖేల్తే థే, వాళ్ళు నలుగురు కూర్చుని బోల్డని కబుర్లు చెప్పుకుంటూ చాలా ఆటలు ఆడుకుంటూ ఉండేవారు. ఏక్ షామ్ కో చూహా, కచువా ఔర్ కౌవా ఏకత్ర హుయే, ఒకరోజు సాయంత్రం చూహా, కచువా ఎలుక, తాబేలు మరియు కాకి ఏకత్ర హుయే కలుసుకున్నాయి. తీనో మిత్ర హిరణ్ కా ఇంతజార్ కర్తే రహే, వాళ్ళ ముగ్గురు కూడా హిరణ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బహుత్ దేర్ హో గయి, చాలా టైం అయిపోయింది. హిరణ్ నహీ ఆయా, హిరణ్ మాత్రం రాలేదు. కవ్వా బోలా मैं देखता हूँ हिरन कहाँ है. मैं देखता हूँ, నేను చూస్తాను, హిరణ్ ఎక్కడ ఉందో, కహా హై. కవ్వా ఉడ్ గయా, కాకి ఎగిరింది. ఉస్నే చారోं दिशाओं में घूम कर देखा. ఉస్నే అది నాలుగు దిక్కులలో घूम कर తిరిగి వెతికింది. తబీ అప్పుడు ఉసే హిరణ్ ఏక్ జాల్ మే, అప్పుడు హిరణ్ ఒకళ్ళు పన్నిన ఫామ్సా దిఖాయి దియా, ఒకళ్ళు పన్నిన వలలో అది ఇరుక్కుపోయింది. హిరణ్ ఏక్ జాల్ మే ఫామ్సా దిఖాయి దియా, ఇరుక్కుని పన్నిన వలలో ఇరుక్కుంది.
हिरन बहुत घबराया हुआ था. హిరన్ జింక కంగారుగా ఉంది. जाल से बाहर निकलने का प्रयास कर रहा था. జాల్ మే వల నుంచి బయటకు వచ్చేయడానికి ప్రయత్నం, ప్రయాస్, నికల్నే బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కవ్వా హిరన్ కే పాస్ ఆకర్ బోలా. కాకి జింక దగ్గరకు వచ్చి చెబుతుంది, కావ్ కావ్ కావ్. మిత్ర घबराओ मत, घबराओ मत. మిత్ర घबराओ मत. స్నేహితుడా కంగారు పడవద్దు. मैं कुछ करता हूँ, నేను ఏదో ఒకటి చేస్తాను. कौवा उड़कर मित्रों के पास गया. కాకి ఎగిరి వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళింది. उन्हें सारी बात बताई. వాళ్ళందరికీ జరిగిన విషయం అంతా చెప్పింది. సబ్నే మిల్కర్ ఏక్ ఉపాయ్ సోచా. ముగ్గురు కలిసి ఒక ఉపాయం ఆలోచించారు. చూహా కవ్వే की पीठ चूहा कौवे की पीठ पर बैठ गया. ఎలుక కాకి యొక్క వీపు మీద కూర్చుంది. కవ్వా ఉసే హిరన్ కే పాస్ లే ఆయా. కాకి ఏం చేసింది, జింక దగ్గరికి ఎలుకని తీసుకుని వచ్చింది. चूहे अपने तेज दांतों से जाल काट दिया. చూహేనే ఎలుక తన పదునైన పళ్ళతో ఆ వల మొత్తాన్ని కూడా కత్తిరించేసింది. హిరన్ ఆజాద్ హో గయి. ఇప్పుడు జింక ఆ వలలోంచి బయటకు వచ్చేసింది. ఇతనే మే కచువా भी धीरे धीरे चलकर मित्रों के पास पहुंच गया. इतने में इंतलोने कछुआ తాబేలు కూడా కచువా భీ తాబేలు కూడా ధీరే ధీరే చల్కర్ మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ మిత్రోం కే పాస్ పహుంచ్ గయా వాళ్ళ మిత్రుల దగ్గరికి వచ్చింది. తబీ షికారి వహా ఆ పహుంచా. అప్పుడే ఈ వేటగాడు కూడా అక్కడికి చేరుకున్నాడు. షికారీ కో ఆతా దేఖా కవ్వా ఉడ్కర్ ఏక్ పేడ్ కి డాల్ పర్ బైట్ గయా. ఈ వేటగాడిని చూసిన వెంటనే వేటగాడు రావడం చూసిన వెంటనే ఎగిరి కాకి పక్కనే ఉన్న ఒక చెట్టు మీదకి ఎగిరిపోయి కూర్చుంది. చూహా झट से एक भिल में घूम्स गया. ఎలుక పక్కనే ఉన్న ఒక ఎలుక కన్నంలోకి ఒక బిల్ హోల్లోకి కన్నంలోకి घुस गया దూరిపోయింది. హిరన్ పాస్ హీ జాడియో మే జా చిపా. అంటే హిరన్ కూడా దగ్గరలోనే ఉన్న జాడియోం అంటే బుషెస్లోకి వెళ్ళి దాక్కుంది. కచువా జల్దీ భాగ్నా సకా. కచువా తాబేలు చాలా మెల్లిగా నడుస్తుంది కాబట్టి అది తొందరగా పరుగు పెట్టుకుంటూ వెళ్ళలేకపోయింది. జల్దీ భాగ్నా సకా. షికారీ నే ఉసే పకడ్కర్ ఏక్ తైలే మే డాల్ లియా. షికారి దాన్ని పట్టుకుని తన చేతి బ్యాగ్లో వెనకాల నడుముకి ఉన్న బ్యాగ్లో సంచిలో డాల్ లియా వేసుకున్నాడు. तीनों मित्र यह देखकर सोचने लगे. ఈ మిత్రులు ముగ్గురు కూడా మళ్ళీ ఆలోచనలో పడ్డారు. ఇది చూసిన వెంటనే ఆలోచన చేశారు. లగే కి మిత్ర కచుయే కో కైసే బచాయా జాయే. మనం తాబేల్ని ఎలా కాపాడాలి అనుకుని వాళ్ళు ఆలోచన చేశారు. అచానక్ హిరన్ झाड़ी से निकलकर शिकारी के सामने आ गया. సడన్గా జింక బుషెస్లోంచి
ఆ పొదల్లోంచి బయటకు వచ్చి నికల్కర్ షికారీ కే సామ్నే వేటగాడు ముందుకు వచ్చి నుంచుంది. ఆగయా. హిరణ్ కో దేఖ్ షికారీ ఉస్కే పీచే బాగా. హిరణ్ని చూసిన వెంటనే వేటగాడు దాని వెనకాల పీచే బాగా దాని వెనకాలే పరుగు పెట్టాడు. ఉస్కే పీచే బాగా వెనకాలే పరుగు పెట్టాడు. షికారీ కా తైలా వహి छूट गया. పరుగు పెట్టడంలోనే ఆ వేటగాడి యొక్క సంచి కిందకి పడిపోయింది. चूहे और कौवे ने मौका पाकर कछुए को तैले से बाहर निकाल लिया. షికారీ కా తైలి వహా చూట్ గయా పడిపోయింది. చూహే ఔర్ కవ్వే ఎలక కాకి కూడా ఇది మనకి సరైన సమయం అనుకుంటూ తైలే సే బాహర్ నికల్ లియా ఎలుకని తాబేల్ని ఎలుక కాకి కూడా ఇదే సరైన సమయం అనుకుని తైలే సే బాహర్ నికల్ లియా తాబేల్ని పాకర్ కచుయే కో తాబేల్ని సంచిలో నుంచి బయటికి తీసిని. హిరణ్ ఇతనా తేజ్ భాగా కి షికారీ ఉస్నే పకడ్ నా పాయా. జింక ఎంత వేగంగా తేజ్ హిరణ్ ఇతనా తేజ్ జింక ఎంత వేగంగా పరిగెపెట్టింది అంటే వేటగాడు దానిని పట్టుకోలేకపోయాడు. పకడ్ నా పాయా. వహ్ తక్కర్ వాపస్ ఆగయా. అతను అలసిపోయి వెనక్కి వచ్చాడు. ఆకర్ దేకాతో తైలే మే కచువా నాథా. తిరిగి వచ్చి చూసేటప్పటికి సంచిలో కచువా తాబేలు నాథా లేదు. షికారీ కో నా హిరణ్ మిలా నా కచువా. షికారీ వేటగాడుకి హిరణ్ మిల జింక దొరకలేదు, కచువా కూడా దొరకలేదు. హిరణ్ నా హిరణ్ మిలా నా కచువా. చారో మిత్ర ఖుషీ ఖుషీ తాలాబ్ కే పాస్ పహుంచ్ గయే. చారో మిత్ర నలుగురు మిత్రులు కూడా ఖుషీ హ్యాపీగా సంతోషంగా తాలాబ్ కే పాస్ పహుంచ్ గయే. సబ్నే ఏక్ దూసరే కో ధన్యవాద్ దియే. నలుగురు కూడా ఆ చెరువు గట్టుకి చేరుకుని ఒకళ్ళకొకళ్ళు థ్యాంక్స్ చెప్పుకున్నారు. ఇలా నలుగురు మిత్రులు కూడా కలిసిమెలిసి వాళ్ళ స్నేహంలో వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నారు. పిల్లలు దీనిలో సారాంశం చూశారు కదా. మనకి మంచి స్నేహితులు ఉండడం వల్ల మనకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ఎలా మనల్ని సేవ్ చేస్తారు, ఎలా రక్షిస్తారు, ఎలా మన కోసం ఆలోచిస్తారు అనేది ఈ పాఠం ద్వారా మనం నేర్చుకున్నాం. ఎలుక, కాకి, జింక, తాబేలు వాళ్ళ స్నేహం కోసం నలుగురు కూడా ఆలోచన చేసి వేటగాడి బారి నుంచి వాళ్ళు రక్షించుకున్నారు. సరైన సమయంలో సరైన ఆలోచన చేయడం వల్ల వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం నుంచి బయటపడగలిగారు. ఓకే పిల్లలు, బాయ్. మరొక రోజు మరొక లెసన్తో కలుసుకుందాం.